అయితే జరిగింది. ఇక బెంగాల్ టైగర్ మమతతో కమలం హోరాహోరీ అయినా పట్టు మమతదే అంటున్న ట్రెండ్స్ అయితే మళ్ళీ మమతా బెనర్జీకే ఉన్నాయి అని చెప్పి మరి చెప్తున్నారు. మరి ప్రత్యేక కథనం అయితే రాశారు. మమతా బెనర్జీ పట్టు అత్యధిక ఒపీనియన్ పోల్స్ తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 4వ సారి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి. సుమారుగా మరి 16,194 సీట్లు గెలుచుకోవచ్చని అంచనాలు వేస్తున్నారు. 1,60,194 సీట్లు గెలుచుకోవచ్చిన అంచనాలు ఉన్నాయి. మమతా మార్క్ రాజకీయం కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు ఎంతలా ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో మమతా బెనర్జీ తన తృణమూల్ కేడర్ను సంక్షేమ పథకాలకు ముఖ్యంగా మహిళా ఓటర్లను నమ్ముకుని పట్టు సాధిస్తున్నారని, ముఖ్యమైన సవాళ్లు ఉన్నాయని, ప్రశంసలు ఉన్నాయని, అవినీతి శాంతి భద్రతలు ప్రధాన బలాలని హోరాహోరీ పోరు తప్పదని మరి తెలుస్తుంది. తొలి విడతలో ఇలా మొదటి దశ ఎన్నికల వివరాలు. మొత్తం నియోజకవర్గాలు 152 ఉంటే పోలింగ్ తేదీ ఏప్రిల్ 23, 26. ముఖ్యమైన జిల్లాలు, ప్రస్తుత ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది మొత్తం కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. మొత్తంగా చూస్తే ఓవరాల్గా మమతా బెనర్జీ తన పట్టు నిలుపుకోబోతున్నారని చెప్పి ట్రెండ్స్ చెప్తున్నాయి అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా మంత్రి పొంగులేటి పర్యటన విజయవంతం చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారని ప్రచురించారు. ఇక సత్తుపల్లిలో యతాలకుంట టన్నెల్ పనులపై మంత్రి తుమ్మల సమీక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ ద్వారా గోదావరి సాగునీరు సరఫరా, యతాలకుంట మరి టన్నెల్ పనులను ఉమ్మడి జిల్లాల్లో కలెక్టర్లతో సమీక్ష అయితే నిర్వహించారు అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక సిపిఐఎంఎల్ మాస్లైన ఆధ్వర్యంలో ఘనంగా లెనిన్ జయంతి జూలూరుపాడులో సిపిఐఎంఎల్ 57వ ఆవిర్భావ దినోత్సవాలు అయితే జరిగాయి. మరి లెనిన్ జయంతి జరిగింది. ఇక మిరాకిల్ మైండ్స్ పాఠశాల విజయోత్సవ పండుగ. మరి సత్తుపల్లిలో ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి నక్క రాజేశ్వరరావు హాజరయ్యారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో అధ్యాపకులు విజయం సాధించాలని ప్రిన్సిపల్ రత్నాకర్ ప్రశంసలు కురిపించారని ప్రచురించారు. ఓవరాల్గా తర్వాత చూసుకుంటే ఇక రైతులకు బేడీలు వేసిన మీరా రైతుల గురించి మాట్లాడేది అని చెప్పి రైతు పక్షపాతి ప్రభుత్వం రుణమాఫీ బోనస్ అందిస్తున్నాం రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి తెలియచేశారు అని చెప్పి ప్రచురించారు. ఇక అదేవిధంగా సత్తుపల్లిలో సింగరేణి వసతి గృహాలకు రక్షణ కల్పించండి అని పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీహరిని కోరారు. ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ బి కోటేశ్వరరావుని కూడా ప్రచురించారు. సిపిఐ సిపిఎం నాయకులు గడ్డం మల్లయ్య మృతి చెందారని నివాళులు అర్పించారు. నాయకులు వాళ్ళందరికీ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇష్టపడి చదివితేనే విజయం సాధ్యమని విద్యార్థులకు బ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. బీటీపీఎస్సీఈ బిచ్చన్న మణుగూరులో అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభమైందని చెప్పి ప్రచురించారు. ఇక హైదరాబాద్లో మరి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని పరామర్శించారు ఎంపీ ఈటెల. ఎందుకంటే ఆయనకి హెల్త్ బాగోకపోవడంతో ఆయన మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డిని మల్కాజ్గిరి ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కారణాలతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైపాల్ రెడ్డిని ఈటెల రాజేందర్ స్వయంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మైపాల్ రెడ్డికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులతో మాట్లాడి ఈటెల ఆరా తీశారు. ఇక ఇరాన్తో చర్చల్లో కీలక పురోగతి వచ్చిందని, శుక్రవారానికల్లా శుభవార్త వచ్చే అవకాశం ఉందని అగ్రరాజ్యం ఇరాన్ మధ్య కుదురుకున్న ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దౌత్య మార్గంలో ఇరాన్ సమస్యకు పరిష్కారం ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఉత్కంఠ. మరి ఏదైనా కూడా ఒక్కసారి అర్థమైతే కానీ ఏం జరుగుతుందో శత్రువు గురించి మరి తెలిస్తే కానీ వివరం తప్పడదన్నట్టుగా దశాబ్దాలుగా ఉప్పు నిప్పులుగా ఉన్న మరి అమెరికా ఇరాన్ సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్తో కొనసాగుతున్న చర్చల్లో అనూహ్య పురోగతి లభించింది. అన్నీ కలిసిస్తే వచ్చే శుక్రవారానికల్లా ఒక మంచి శుభవార్త వినబోతున్నాం. అంటే యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందని ప్రచురించడం అయితే జరిగింది. ఇక లెనిన్ జయంతి వేడుకలు కూడా జరిగాయి. ఇంకా అదేవిధంగా చూసుకుంటే సినిమా న్యూస్కి వస్తే అలియా ఆగమనం నిజమేనా? RRR సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్. ఆ తర్వాత అలియా భట్ హీరోయిన్గా చేయనున్నారంటూ కొన్ని పెద్ద తెలుగు సినిమా పేర్లు వినిపించినప్పటికీ ఏది ఫైనలైజ్ కాలేదు. తాజాగా అలియా భట్ పేరుతో మరో ప్రస్తావన వచ్చింది. కానీ హీరోయిన్గా కాదు, కథలో ఒక కీలక పాత్ర కోసం అలియా భట్ను సంప్రదించారట. ఎవరంటే డ్రాగన్ సినిమాలో ఇది ఉందంట. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా డ్రాగన్. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు కీలకమైన పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారని తెలిసింది. కథను మలుపు తిప్పే మరో లీడ్ రోల్లో నటించనున్నారంటూ శృతి హాసన్, రష్మిక మందన్న, కాజోల్ వంటి వాళ్ళ పేర్లు వినిపించాయి. తాజాగా అలియా భట్ పేరు తెరపైకి వచ్చింది. RRR రామ్ చరణ్తో హీరోగా సినిమాల్లో హీరోయిన్
ఎన్టీఆర్ ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మరి మరోసారి డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? బాలీవుడ్కు మరో ఆలియా ఆగమనం నిజమే, టాలీవుడ్కు మరోసారి ఆలియా ఆగమనం నిజమేనా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే అని చెప్పి మరి ఆలియా భట్ గురించి ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇంపార్టెంట్ వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించే ప్రయత్నమే ఈ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదినపత్రిక. డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.